ఈరోజు ఇల్లందగుంట మండల కేంద్రంలో హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉర్తల ప్రణవ్ బాబు ఆదేశం మేరకు లోకసభలో ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ అగ్రనేత రాయబరేలి ఎంపీ శ్రీ రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలను శ్రీ సీతారామచంద్రస్వామి ఇల్లందగుంట దేవాలయంలో ఆయన పేరు మీద ప్రత్యేక అర్చనలు చేయించి తర్వాత కేక్ కట్టేసి ఆయన జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగింది. శ్రీ రాహుల్ గాంధీ గారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నిధి, ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దాదాపుగా 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆయన పాదయాత్రలో వివిధ రాష్ట్రాలలో వివిధ ప్రదేశాలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను, వారి బాధలను, రైతులను, కర్షకులు, కార్మికులు వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించే దిశగా ఆయన ప్రయత్నం చేసిండు. అలాంటి వ్యక్తి జన్మదిన వేడుకలను ఇలా ఇల్లందగుంట మండల కేంద్రంలో జరుపుకోవడం చాలా గర్వకారణంగా ఉంది. అదేవిధంగా రాహుల్ గాంధీ గారికి శ్రీ సీతారామచంద్రస్వామి ఆయన ఆరోగ్యాలు నిండు నూరేళ్ళు మరిన్ని ఉన్నతమైన పదవులు రాబోయే రోజులలో ఆయనను ప్రధానమంత్రి అయ్యే విధంగా ఆయన ఆశీస్సులు ప్రసాదించాలని కోరుకుంటూ రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే వరకు ప్రతి ఒక్కరూ కంకణబద్దులై ఉండి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విరివిగా తీసుకొని పోయి ఆయన ప్రధాని అయ్యే వరకు ప్రతి ఒక్కరము కంకణబద్దులై పనిచేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.